రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా రేవంత్ సర్కార్కు చీమ కొట్టినట్లయినా లేదు. యాక్సిడెంట్లలో ప్రజల ప్రాణాలు పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు. హైవే పెట్రోలింగ్ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినా ఈ సర్కారు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ 10 ఏళ్ల పాలన దేశానికి దిక్సూచిగా నిలిచింది. గత ప్రభుత్వం ఓ విజన్తో వ్యవహరించింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెట్టింది. యాక్సిడెంట్లలో గాయాల పాలైన వారిని ప్రాణాలు కాపాడే లక్ష్యంతో హైవే పెట్రోలింగ్ను చేపట్టాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. హైవే పెట్రోలింగ్ ప్లాన్ వెనుక మంచి ఆలోచన ఉంది. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ రహదారులపై వాహనాలు ఆగిపోకుండా చూడటం, ఒకవేళ రోడ్డు ప్రమాదం సంభవిస్తే వీలైనంత తొందరగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడం, మృతులకు క్షతగాత్రుల కుటుంబాలకు బీమా సదుపాయం అందేలా చేయడం లాంటి చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకురావాలని గత సర్కారు సంకల్పించింది. కానీ ఈ రేవంత్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు తూట్లు పొడిచింది. హైవే గస్తీని గాలికొదిలేసింది. దీంతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారుల్లో నిరంతర గస్తీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది.